హలో అండి. వెల్కమ్ టు కలర్ఫుల్ మమతా రెడ్డి. ఈ వీడియో నేను శ్రీరామనవమి రోజు తీశానండి. పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఓడిబియ్యం ఎలా కలుపుకోవాలి అది మనకిప్పుడు అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏ అమ్మవారికైనా ఓడిబియ్యం పోసే విధానం సేమ్ అండి. నేనిప్పుడు శ్రీరామనవమి రోజు సీతమ్మ వారి కోసం ఇలా ఓడిబియ్యం కలుపుకుంటున్నాను. మొదట నేను పొద్దున్నే తలంటు స్నానం చేసేసిన తర్వాత చీరకట్టులోనే ఉంటానండి. నేను ఏ దేవుళ్ళకి పూజ చేస్తున్నాను అంటే కంపల్సరీ చీరకట్టులోనే ఉంటాను. చీర ప్లస్ కాళ్ళకి పసుపు, చేతులకు గాజులు, జడలో పువ్వు, ముఖంలో కుంకుమ. ఇవి ముత్తైదుతనానికి చాలా ఇంపార్టెంట్. మనము ముత్తైదువుగా రెడీ అయిన తర్వాతనే ఏదైనా దేవుళ్ళకు సేవ చేయాలి. అప్పుడే దేవుళ్ళు అనేవాళ్ళు మనల్ని ఇష్టపడతారండి. సో నేను ఫస్ట్ మంచిగా రెడీ అయిన తర్వాతనే ఇలా అమ్మవారికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. 5 చిట్టాల బియ్యం తీసుకుంటున్నానండి. తెలంగాణలో చిట్టాగా అంటారు. నాకు చిట్టాగా అవైలబుల్ లేదు కాబట్టి నేను ఒక చెంబు పెట్టుకున్నానండి మెజర్మెంట్ కోసము. ఆ చెంబుతో 5 చెంబుల బియ్యం తీసుకొని అందులో పసుపు, నూనె పోసి బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత అందులో ఓడిబియ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటి పెట్టుకుంటున్నాను. అంటే అమ్మవారికి ముత్తైదుతనానికి అన్నీ సమర్పించాలండి. పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్కలు, అయ్యవారి కోసం చిన్న టవాలా, పోక, ఉచ్చడి పండ్లు, కుడుకలు ఇవన్నీ పెట్టుకొని శ్రీరామనవమి రోజు అమ్మవారి దగ్గరికి బయలుదేరానండి. సీతమ్మ వారికి అక్కడ ఓడిబియ్యం పోసాను. ఓడిబియ్యం పోసే రోజు ఏంటి అంటే కంపల్సరీ మనము ఉపవాసంతోనే ఉండాలండి. ఓడిబియ్యం పోసిన తర్వాతనే మనము ఒక పొద్దు అనేది విడవాలి. ఉపవాసంతోనే ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. ఏదైనా టిఫిన్ అంటే చేయొచ్చండి, బట్ అన్నం మాత్రం తినకూడదు. ఓడిబియ్యం పోసిన తర్వాతనే అన్నం తినాలి. ఓడిబియ్యం కలిపేటప్పుడు 5గురు కలపాలి. ఓడిబియ్యం పోసేటప్పుడు కూడా 5గురు పోయాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కలిపేటప్పుడు కూడా కంపల్సరీ 5గురు కలపాలి అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒకదాన్నే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒకదాన్నే కలుపుకొని గుడికి వెళ్ళిన తర్వాత ఇంకొక 4 చేతులు అందులో ఇలా కలిపినట్టు పెట్టించుకున్నానండి నలుగురితో. సో 5గురం అయ్యాము. అలా 5గురితో కలిపించిన తర్వాత నేను పోసిన తర్వాత మిగతా 4గురితో అక్కడ ఓడిబియ్యం పోపించి మళ్ళీ ఇంటికి వచ్చేసానండి. నైవేద్యం తీసుకెళ్ళాలి కంపల్సరీ. సో అలా నైవేద్యం కూడా సమర్పించి అక్కడ అందరికీ ఇచ్చేసేసి ఇంటికి వచ్చేసానండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.